నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మా ఛానల్లో నోరు ఊరించే ఫిష్ ఫ్రై మరింత రుచిగా ఎలా తయారు చేయాలో చూపించబోతున్నా. సింపుల్ అండ్ టేస్టీగా ఫిష్ ఫ్రై ఎలా తయారు చేయాలో చూసేద్దాం రండి. ఇక్కడ నేను ఫిష్ ఫ్రై చేయడానికి 1 కేజీ ఫిష్ తీసుకున్నాను. మనం చేపల్ని క్లీన్ చేయడానికి ముందు 2-3 సార్లు శుభ్రంగా కడుక్కొని తర్వాత ఉప్పును బాగా పట్టించి చేసామంటే చేపలకు ఉన్న నీచు వాసన అంతా పోయి పర్ఫెక్ట్గా క్లీన్ అవుతుంది. ఇప్పుడు ఇక్కడ మసాలా పేస్ట్ని ఎలా తయారు చేయాలో చూపించబోతున్నానండి. మసాలా పేస్ట్ని ప్రిపరేషన్ చూసుకుందాము. 1/2 ఇంచ్ అంగుళం అల్లం ముక్కలు, పొట్టు ఒలిచి వేసిన 10-15 వెల్లుల్లిపాయ ముక్కలు, ఉల్లిపాయలో సగంలో సగం తీసుకుని ఇలా ఫిష్ ఫ్రైలో చిన్న ఉల్లిపాయ ముక్కను వేయడం వల్ల ఎక్స్ట్రా టేస్ట్గా చాలా బాగా వస్తుందండి. అలాగే కొద్దిగా కొత్తిమీర ఆకును, అలాగే 5-6 కరివేపాకును వేసుకొని మెత్తగా పేస్ట్ చేసుకోవాలండి. ఈ పేస్ట్ చేసుకునేటప్పుడు మీకు మెత్తగా అనిపిస్తే 1 లేదా 2 టేబుల్ స్పూన్ల వాటర్ని యాడ్ చేసుకుంటూ పేస్ట్ చేసుకొని ఒక సపరేట్ బౌల్లోకి తీసుకుందాం. ఇప్పుడు నేను ఇక్కడ ఏదైతే మసాలా పేస్ట్ని గ్రైండ్ చేసి ఉంటామో దాన్ని సపరేట్ ఒక బౌల్లో తీసుకుంటున్నానండి. ఇందులోకి నేను ఇక్కడ అలాగే ఫిష్ పైన క్రిస్పీ రావడానికి 1 లేదా 2 టేబుల్ స్పూన్ల బియ్యపు పిండిని కానీ మొక్కజొన్న పిండిని కానీ తీసుకోండి. ఇక్కడ నేను 1 టేబుల్ స్పూన్ మొక్కజొన్న పిండి అలాగే 1 టేబుల్ స్పూన్ బియ్యపు పిండిని తీసుకుంటున్నాను. రుచికి సరిపడే ఉప్పును అలాగే 2 టేబుల్ స్పూన్ల కారాన్ని తీసుకోండి. మీరు స్పైసెస్ ఎక్కువగా తినే వాళ్ళైతే మీరు ఎక్కువగా పట్టించుకోండి. అలాగే 1/2 స్పూన్ పసుపుని యాడ్ చేసుకొని 1 నిమ్మ చెక్కను కూడా తీసుకోండి. వీటన్నిటిని మంచిగా మిక్స్ చేసుకోండి. మసాలా పట్టించింటాము దాన్ని 1 లేదా 1.5 గంట సేపు నానబెట్టుకోవాలి. లేదు అంటే మాకు టైం లేదంటే అట్లీస్ట్ 1/2 అవర్ అయినా నానబెట్టాలి. అప్పుడు టేస్ట్ చాలా బాగా వస్తుంది. అలాగే మనం ఏదైతే చేప ముక్కలకు మసాలా పట్టించింటామో ఆ ముక్కలను మనం డీప్ ఫ్రిడ్జ్లో 3 నుంచి లేదా 5 రోజుల వరకు కూడా పెట్టుకోవచ్చండి. ఎలాంటి టేస్ట్ కూడా మారదు. సేమ్ ప్రాసెస్ ఎలా టేస్ట్ ఉంటుందో అలాగే ఇంకా చాలా బాగా వస్తుంది. ఇక్కడ నేను అన్ని చేప ముక్కలకు మసాలా పట్టిస్తున్నాను. పట్టించిన తర్వాత ఆఫ్టర్ 1.5 అవర్ అయిన తర్వాత మీకు నెక్స్ట్ ప్రాసెస్ చూపిస్తున్నాను, చూడండి. సో ఇప్పుడు ఫ్రై చేసుకోవడానికి తీసుకుందామండి. 3-4 టేబుల్ స్పూన్ల ఆయిల్ని తీసుకోండి. ఆయిల్ బాగా వేడి ఎక్కిన తర్వాత
మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఆ తర్వాత చేప ముక్కలను తీసుకోండి. మరి ఎక్కువగా కాకుండా ఈ ప్యాన్లో ఫ్రీగా పెట్టుకోవాలి. మొత్తాన్ని మీడియం ఫ్లేమ్లోనే ఫిష్ ఫ్రై చేసుకోవాలండి. ఒక సైడ్ 2 మినిట్స్ ఆర్ 3 మినిట్స్, నెక్స్ట్ టర్న్ చేసి 2-3 మినిట్స్ ఫ్రై చేసుకుంటే చేపల ఫ్రై రెడీ అయిపోతుందండి. మీకు ఈ రెసిపీ నచ్చితే ఒక లైక్, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.